'జిన్‌వు బాస్ లైడ్' దగ్గర ఉంటే వెనకాల నుంచి "నువ్వక్కడ ఏం చేస్తున్నావు?" నిన్నే అడిగింది. "నువ్వక్కడ ఏం చేస్తున్నావు?" అంటే జిన్‌వు వెంటనే ఓకే. అది చానా క్లోజ్ కాల్. నేను తప్పిపోయి ఇక్కడికొచ్చా. ఏంటి తప్పిపోయి ఇక్కడికొచ్చావా? నేను ఖచ్చితంగా తన చేతిలో ఇందాక వెపన్ ఉండడం చూసానే. నా కళ్ళు నన్నేమన్నా మోసం చేస్తున్నాయని మిస్ చా అయితే అనుకుంటది. జిన్‌వు ఏమో ఆహ్, చాహే నాకు తెలుసు తను ఇంప్రెసివ్ అని. కానీ నాకు తెలవకుండా నా ఎనకాల నుంచి ఇలా వచ్చిందంటే తను చాలా ఇంప్రెసివ్. ప్లీజ్ ఈ ప్లేస్ నుంచి వెళ్ళిపో. బాస్ ఒకవేళ ట్రిగ్గర్ అయ్యి లేచిందంటే ఇక్కడ డంజన్‌లో ఉన్న వాళ్ళందరిని గూడా చంపేస్తుంది. ఓహ్! ఐయామ్ సారీ అని జిన్ను అయితే వెళ్తూ ఉంటే చాహాయ్‌కి ఒక స్మెల్ ఒస్తది. వెంటనే ఆగు ఏంటి అని చాహే ఉండి జిన్‌వుని స్మెల్ చూసి తన దగ్గర నుంచి బ్యాడ్ స్మెల్ ఏం రావట్లా. ఏమన్నా ప్రాబ్లమా అంటే నువ్వు నిజంగా ఒక హంటర్‌వేనా అని జిన్‌వు ఐడీ కార్డ్ అయితే చూస్తది. ఈ ర్యాంక్ సంగ్ జిన్‌వు. సరే ఏమనుకోవద్దు. ఈ డంజన్ చాలా పెద్దగుంది కాబట్టి జాగ్రత్తగా ఎనక్కెళ్ళిపో. ఆ! సరే అని జిన్‌వు ఎళ్తాడు. తనేమో ఇలా అనుకుంటుంది. మేబీ తన ర్యాంక్ చాలా తక్కువుండడం వల్ల తన నుంచి ఏ బ్యాడ్ స్మెల్ అయితే రావట్లేదు. పైగా తన నుంచి కొద్దిగా మంచి స్మెల్లొచ్చింది. ఇక జంబు ఏమో మైనింగ్ లీడర్‌కైతే చెప్తాడు. "ఏంటి నువ్వు తప్పిపోయి మిస్ షాని కలిసావా? నీకు చానా లక్కుంది. తనతో కన్వర్జేషన్ కలపాలంటే అదొక లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. మిస్ షా ఎప్పుడు చూసినా పాట్రోల్‌లోనే ఉంటది. ఎందుకంటే బాస్ ఒకవేళ లేచి ఈ అందరిని అటాక్ చేస్తదేమో అని. తను ఆఖరికి బ్రేక్ కూడా తీసుకోలేదు. తను ఆఖరికి ఎప్పుడు బ్రేక్ కూడా తీసుకోదు. తను చాలా మార్వెలస్ కదూ! ఓకే. అందుకేనా తను బాస్ లేయర్ దగ్గరుంది. ఈ మైనింగ్ టీమ్ వాళ్ళు ఎప్పుడు చూసినా సంతోషంగా నవ్వుతూ ఉంటారు. వీళ్ళకి ఎప్పుడు గూడా వీళ్ళు బాస్‌ని చూడలేదు. పైగా ఆ బాస్ నుంచి వచ్చే మానా వేవ్స్‌ని గూడా చూడలేదు. కానీ హంటర్స్ టీము వీళ్ళలా ఉన్నారని ఎప్పుడు గూడా వాళ్ళ గార్డ్‌ని లెట్ డౌన్ చేయరు. ఆహ్, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ బాసెస్ అనేవి ఎంత స్కారింగ్‌గా ఉంటాయో ఒక్కసారి తిరిగొచ్చాయంటే. మిస్ చా నేను కొంతమంది దగ్గర విన్నాను. మిస్ చాకి హంటర్స్ దగ్గర నుంచి ఒక స్పెసిఫైడ్ స్మెల్ అయితే వస్తది. ఆ స్మెల్ వల్ల ఆమెకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటది. ఏంటి హంటర్స్ నుంచి ఓ స్మెల్ వస్తదా? అందుకే తను ఎప్పుడు చూసినా తన నోస్‌ని కవర్ చేసుకుంటూ ఉంటది. నాకు తెలిసి ఆమెకి హంటర్స్ చుట్టూ ఉండడం, ఆమెకి హంటర్స్ చుట్టూ ఉండి కొద్దిగా బ్రీతింగ్ తీసుకోవాలంటే ఆమెకు చాలా కష్టమే అనుకుంటా. ఓకే. అందుకనేనా తను నన్నడిగింది నేను హంటర్‌నా కాదా అని. మేబీ నన్ను నాకు బరకా చెప్పింది ఆహ్, దీనికి ఏమన్నా సంబంధం ఉందేమో. నాకు హంటర్‌కుండే స్మెల్ లేదు. పైగా ఐస్ లేయర్స్‌కి నన్ను చంపమని వాళ్ళకి ఆర్డర్స్ ఏం రావట్లేదు. ఎందుకంటే నేను ప్లేయర్‌నని. నేను ఒక్కడినే సిస్టమ్ యొక్క స్పెషల్ బెనిఫిట్స్ అన్నీ గూడా పొందేది. అసలు ప్లేయర్ అంటే ఏంటి? సరే నైస్ వర్క్ సంగ్ ఈరోజు నువ్వు చేసింది. నువ్వు చాలా బాగా చేసావు. నేనసలు నేను ఫస్ట్ నిన్ను అనుకున్నా. మేబీ ఏదన్నా ఎక్స్‌ట్రాగా ఊకే ఉన్నావో లేదా అని. కానీ నీ వల్ల ఆఖరికి ఎక్స్‌ట్రాగా అక్కడక్కడ పడిన అన్ని దానిలో గూడా మనం తీర్చగలిగాం. ఇక థాంక్ యూ అని మిస్టర్ సంగ్ న్ నీ వల్ల మేము ఈరోజు 2 గంటలు ముందే పూర్తి చేసాం. నేనసలు హౌలింగ్ టీమ్ కంటే ముందరనే మనం పూర్తి చేస్తామని అనుకోలేదు. నేను ఎంతో మందిని కలిసా ఇన్ని సంవత్సరాల్లో. కానీ నేను నీలాంటి వాడిని ఎప్పటికి కూడా కలవలేదు. నువ్వు మైనర్ కావడానికే పుట్టావు. అంటే జనుము ఏమో ఇది కొద్దిగా ఆక్వర్డ్‌గా ఉన్నట్టుందే. నేను ఎక్కువ మందిని ఇలా అడగను కానీ, నీకు నా కింద పని చేయాలని ఉందా? నేను నీకు ఖచ్చితంగా మంచిగా పే చేస్తా. అంటే జనుము ఉండి నాకు ఆఫర్ ఇచ్చినందుకు థాంక్స్ కానీ నేను వేరే దానిపైన కొద్దిగా పని చేస్తున్నా అంటే, ఆ! సరే ఏం చేస్తాం? సరే రేపెలా? రేపు కూడా ఈ రోజులాగే వస్తావా మాతోని పని చేయడానికి? నాకు రీఎవాల్యుయేషన్ ఇంకో 2 రోజుల్లో ఉంది. నాకు మైనర్‌గా మళ్ళీ పని చేయాల్సిన అవసరం లేదు. నేనిప్పుడు ఆల్రెడీ ఏం చేయాలో మంచిగా ప్లాన్ చేసుకున్నా. ఏంటి రేపు కూడానా? ఏంటి హంటర్స్ గిల్డే రేపు కూడా ఇంకో రైడ్‌కెళ్తుందా? అవును. ఇంకో ఏ ర్యాంక్ గేట్‌కి. రేపు స్ట్రైకింగ్ స్క్వాడ్ బి ఒస్తది. స్ట్రైకింగ్ స్క్వాడ్ ఏ బదులు. ఏంటి స్ట్రైకింగ్ స్క్వాడ్ బియా? వాళ్ళు ఒక సెకండ్ టైర్ స్క్వాడ్‌ని ఒక పెద్ద ఏ ర్యాంక్ గేట్‌ని క్లియర్ చేయడానికి పంపిస్తున్నారా? అవును. అది హంటర్స్ గిల్డ్ యొక్క స్ట్రెంత్. ఈ కేవలం హంటర్స్ గిల్డ్ మాత్రమే కొరియా మొత్తంలో 2 స్ట్రైకింగ్ స్క్వాడ్‌లు అది గూడా ఏ ర్యాంక్ గేట్‌లని క్లియర్ చేయగలిగేది 2 టీములున్నాయి వాళ్ళకి. సరే నేను రేపు మిమ్మల్ని ఎక్కడ కలవాలి? అని జిన్‌వు అంటాడు. చాలా బాగా ఆలోచించావు సంగ్. సరే ఇది నేను సూపర్‌వైజర్‌తోని మాట్లాడి నీకింకా ఎక్కువ డబ్బులొచ్చేలా చూస్తా. పైగా ఎందుకంటే నువ్వు మిగతా వాళ్ళకంటే 5 రెట్లు ఎక్కువగా పని చేస్తావు. కాబట్టి నీ పే గూడా ఎక్కువనే ఉండేటట్టు చేస్తా. సరే థాంక్ యూ అని జిన్‌వు అయితే అంటాడు. ఇక ఇంకోవైపు ఇక్కడైతే మనోడు డాంగి అయితే ఆహ్, ఏంటి ఈ పోర్క్ బెల్లీ ఇలా ఉంది. ఇది నాకు జిన్‌వుకి ఒక సాక్రెడ్ ప్లేస్. అంటే ఇక్కడ జిన్‌హో కజిన్ ఉండి
అసలు నన్నిక్కడికి ఎందుకు పిలిచావు నీ సాక్రెడ్ ప్లేస్‌కి? అంటే మా ఫాదర్‌తోని మాటలు బాగా జరిగాయి. మరి ఇంకేంది ఇంగ నువ్విప్పుడు గిల్డ్ మాస్టర్ కాబోతున్నావు గదా! కానీ నాకు దానికి జెన్‌వు హెల్ప్ కావాలి. అసలు ఈ జెన్‌వు ఎవరు? ఇలా చూడు తను నా కాల్స్ అన్నీ గూడా అవాయిడ్ జేస్తున్నాడు. అసలు ఏం జేయాలి? నాకాఖరికి ఇంకోసారి ఆయనను కాంటాక్ట్ చేయగలనో లేనో. ఇప్పటిదాకా ఒక వీక్ అయిపోయింది. ఆఖరికి ఎన్ని సార్లు ట్రై చేసినా సరే నేను ఆయనలో టచ్ ఉండట్లేదు. కానీ ఒక వారం పాటు ఇన్ని రోజులు నేనెప్పుడూ గూడా ఆయనతో టచ్‌లో ఉండకుండా ఉండలేదు. డ్యూడ్ మీ ఇద్దరు ఏం చేస్తున్నారు? మీ ఇద్దరు ఏమన్నా డేట్ చేస్తున్నారా ఏంటి? నువ్వు నన్ను గ్రాస్ చేస్తున్నావు. ఇక ఇంకో వైపు న్యూస్‌లో ఏమో ఒకతనుండి నేనింకా షూటింగ్‌లోనే ఉన్నాను. కానీ నాకు రియవల్యూషన్‌లో తొందరలోనే ఉంది అని చెప్తూ ఉంటాడు. ఏంటి ఆ న్యూస్‌లో ఏంటది? సుహోన్ నువ్వు సబ్జెక్ట్‌ని చేంజ్ చేయకు. వాళ్ళంతా గూడా లీ మింగ్సుంగ్ గురించి మాట్లాడుతున్నారు. అదే హాలీవుడ్ స్టార్ లీ మిన్సుంగ్. వాళ్ళు జెప్పారు తను రీసెంట్‌గానే అవేకండ్ అయ్యానని. కానీ తను మళ్ళీ ర్యాంకింగ్ ఎవల్యూషన్ ఎల్లుండి తీసుకోబోతున్నాడంట. అయినా అదంతా కేవలం షోకే. తను ఆల్రెడీ ఎవాల్యుయేట్ అయ్యాడు. పైగా తనొక ఏ ర్యాంక్. తను కేవలం ఒక పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నాడు. ఏంటి 'లీ మంగ్‌సూంగ్' పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నాడు. అవును. వాడొక అటెన్షన్ సీకర్. పైగా వాడెప్పుడు చూసినా అందరితో ఫ్లర్ట్ చేస్తుంటాడు. వాడు ఆఖరికి నా పైన పైగా మిగతా వేరే మోడల్స్ పైన కూడా ట్రై చేశాడు. నేను చెప్తున్నా వాడిలాంటి దాంట్లో ఎక్స్‌పర్టు. వాడికొక పెద్ద ఈగో ఉంది అవేకెన్ కాకముందే. కానీ ఇప్పుడు వాడు అవేకెన్ అయ్యాడు. వాడిప్పుడు ఎలా ఉంటదో ఏమో వాని ఈగో. సరే అయినా నువ్విక్కడ ఈ పర్సన్‌తోని ఏం మాట్లాడాలి? నేనొక బిజీ పర్సన్‌ని. ఉండు నీ ఫోన్ ఇక్కడియి. నేను ట్రై చేస్తా వానికి ఫోన్ చేయడానికి జనుకి. ఇదిగో చూడు కాల్ చేశా. ఏంటి నిజంగానే ఫోన్ చేశావా? ఇక్కడ చూడు ఎత్తాడు. ఆ! చాలా కాలమైంది. ఏ ఏమైంది? ఇక జిన్‌హో ఏమో సార్ నేను చెప్పా గదా! మీరేమో ఇది నేను కొన్ని రోజుల పాటు మిమ్మల్ని కాంటాక్ట్ చేయకుండా ఉండలేనని. కానీ ఎందుకు ఇన్ని రోజులు పట్టిందంటే, మీరిక్కడ ఎక్కడున్నారంటే, నేను డంజన్‌లో ఉన్నా ఇంగెక్కడ ఉంటా. మీ ఫాదర్‌తోని బాగా మాట్లాడావా అంటే, సార్ నేను మీతో ఒకటి మాట్లాడాలి. మీరు కొద్దిగా రేపు ఫ్రీగా ఉంటారా? లేకపోతే నేనే వచ్చి మీ ప్లేస్‌కి రానా? సరే రేపా? అయితే నీకు నైట్ మీట్ అయ్యడం ఓకే అంటే పర్లేదు. సరే సార్ థాంక్ యూ. అని ఇక ఇంకోవైపు ఇక్కడ చాహె అయితే ఒకరికి ఫోన్ చేస్తుంది. అతనుండి ఏంటి చాహె ఇది మీరు మామూలుగా ఫోన్ చేయరు గదా! ఇంత లేట్ అయినప్పుడు అంటే, నువ్వు నాకు ఈరోజు వచ్చిన మైనర్స్ నుంచి సంగ్ జిన్‌వూ అనే అతని పైన ఇన్ఫర్మేషన్ ఏమన్నా గేదర్ చేయగలవా? అనైతే అడుగుతుంది. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది.